తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పైరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఓవైపు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం జూలై మాసంలో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ప్రత్తి పైరు ఎదుగుదల నెమ్మదించింది. దీనికి తోడు రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, పేనుబంక దాడి మొదలైంది. పూత దశ నుంచి పత్తికి మరొక ప్రధాన శత్రువు గులాబీ రంగు పురుగు. రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపడితే పత్తిలో చీడపీడలను అదుపులో ఉంచవచ్చంటూ యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. కర్నూలు జిల్లాలో పత్తి చూసుకున్నట్లయితే దాదాపు 1,00,000 హెక్టార్లలో మనకు సాగుబడి చేశారు. అంటే కేవలం 40% మాత్రమే పత్తి సాగులో మనకు రైతు సోదరులు ముందులో ఉన్నారు. దీనికి ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే వాతావరణంలో సమూలమైన మార్పులు సంభవించడం వల్ల, అంటే మనకు లోటు వర్షపాతము లేకపోతే అధిక వర్షపాతము మరియు మనకు సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల, దాంతోపాటు మనకి గులాబీ పురుగు, తర్వాత మనకి టొబాకో స్ట్రిక్ వైరస్ ఇటువంటివి ఆశించడం వల్ల, తర్వాత మనకు అక్టోబరు, ఈ నవంబరు, డిసెంబర్ ఈ 3 మాసాల్లో మనకు ఈ తుఫాన్ రూపంలో అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల, అంటే ముఖ్యంగా మనకు ప్రతి పంట ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కాయ పక్వానికి వచ్చే దశ, కాయ పగిలే దశలో ఉండడం వల్ల తుఫాను వల్ల రైతులు ఈ కాయ కుళ్ళు తెగులు మనకు ప్రతి పంటకు ఆశించి రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ పత్తి విస్తీర్ణం అనేది కర్నూలు జిల్లాలో చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఈ 30 నుంచి 70 రోజుల కాల వ్యవధిలో మనకు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాకీయ దశ నుంచి మనకు పుష్పించే, అంటే ఫ్లవరింగ్ స్టేజ్ వరకు మనకు పత్తి పంట మన కర్నూలు జిల్లాలో ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఈ పత్తి పంటలో రైతు సోదరులు కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. వర్షం తక్కువగా రావడం వల్ల జూలై నెలలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ పత్తి పంట కొంత బెట్టకు గురైందని చెప్పొచ్చు. కాబట్టి తాత్కాలికంగా ఈ బెట్టను అధిగమించడానికి రైతు సోదరులు ముఖ్యంగా ఒక యూరియా 20 గ్రాములు, లేకపోతే డిఏపి 10 గ్రాములు, లేకపోతే పొటాషియం నైట్రేట్ ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని 3-4 సార్లు మనం ఈ ద్రావణాలు పిచికారీ చేసుకున్నట్లయితే ఉపశమనము పొందే అవకాశం ఎంతైనా ఉంది. దీంతోపాటు చీడపీడలు చూసుకున్నట్లయితే పత్తిలో ముఖ్యంగా పచ్చదోమ అంటే జాసిడ్స్ మరియు ఈ అఫిడ్స్ అంటే పేనుబంక కూడా ఎక్కువగా ఆశించినట్లు ఈ డయాగ్నోస్టిక్ సర్వే విజిట్స్లో మేము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పచ్చదోమ యాజమాన్యానికి రైతు సోదరులు ఈ ఫ్లోనికమైడ్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, ఈ డైనోటోఫిరాన్ అనే మందు కూడా దొరుకుతుంది. ఏదైనా ఒక మందును 60 గ్రాములు ఒక ఎకరాకు మనము 200 లీటర్ల నీటిలో పిచికారీ చేసుకోవడం వల్ల మనము ఈ పచ్చదోమ, పేనుబంకను సమర్థవంతంగా నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పసుపు వర్ణపు జిగురట్టలు, నీలి వర్ణపు జిగురట్టలు ఎకరాకు ఒక 30 నుంచి 40 వరకు ఉంచుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు వాటికి ఆకర్షితమై వాటికి అతుక్కోవడం వల్ల కూడా మనము సమర్థవంతంగా నిర్మూలన చేసుకొనవచ్చును. ఈ పత్తి పంట ఇప్పుడు మొగ్గ మరియు పూత దశలో ఎక్కువగా ఉంది. ఈ దశ నుంచి రైతు సోదరులు ముఖ్యంగా ఈ గులాబీ పురుగు యాజమాన్యానికి తగిన చర్యలు చేపడితే మనకు భవిష్యత్తులో గులాబీ రంగు పురుగు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. 30 నుంచి 50 రోజుల మధ్యలో మనకి లింగాకర్షణ బుట్టలు ఎకరాకు ఒక 4 ఉంచుకోవడం వల్ల మన పొలంలో గులాబీ రంగు పురుగు ఉనికిని కనిపెట్టి తద్వారా నివారణ చర్యలు మనము చేపట్టడానికి అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు సామూహికంగా మనము నిర్మూలన చేసుకోవాలంటే ఎకరానికి 10 బుట్టలు చొప్పున మనము ఈ దశలో ఉంచుకొని ఈ సామూహిక నిర్మూలన ముఖ్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి బుట్టలో మనకు 8 నుంచి 10 తల్లి రెక్కల పురుగులు ఒక 3 రోజులు వరుసగా పడినట్టయితే ఆర్థిక నష్ట పరిమితి దాటిందిగా పరిగణించి రైతు సోదరులు వెంటనే ఈ గులాబీ రంగు పురుగుకు సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మొదటగా మనకు ఈ వేప నూనె ఒక 5 ml 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు గుడ్డు అనేది పొదగకుండా నిర్మూలించబడుతుంది. ఆర్థిక నష్ట పరిమితిని అనుసరించి క్లోరోపైరిపాస్ అనే మందు ఎకరాకు ఒక 500 ml, పెరిడాలిల్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, అది ఎకరాకు ఒక 750 ml మనము రొటేషన్లో పిచికారీ చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతిని మనము కొంతమేరకు తగ్గించుకోవచ్చును. కర్నూలు జిల్లాలో రైతులు సాధారణంగా చేసే పొరపాటు ఏమంటే ఈ మోనోక్రోటోఫాసు, అసిఫేట్ అనే మందులు కలిపి కొట్టడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ అవుతుందని చెప్పి మనకు పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ప్రారంభ దశలో ఈ మోనోక్రోటోఫాసు, అసిఫేట్ కలిపి కొట్టడం అనేది చాలా వరకు మానుకుంటే బాగుంటుంది. రైతు సోదరులు ప్రతి పంటలో చేసే మరొక ముఖ్యమైన పొరపాటు ఈ సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులు ఉంటాయి మనకి, ఫెన్వాల్రేటు, సైపర్మెత్రిన్ ఇటువంటి మందులు ప్రారంభ దశలో కొట్టడం వల్ల ఈ రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా కావడానికి ఆస్కారం ఉంటుంది. పంట చివరి దశలో మాత్రమే 1 లేదా 2 పర్యాయాలు మనం పిచికారీ చేసుకుంటే మనం ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. గత 2 ఏళ్ల నుంచి ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంనకు మనకు కొత్త పద్ధతి ఒకటి ఆవిష్కరణలో ఉంది. అది మనకు సంపర్క విచ్ఛిన్న ప్రక్రియ అంటాము.
మీటింగ్ డిస్ట్రప్షన్ టెక్నాలజీ అంటామండి దీన్ని. ఈ పీబీ నాట్ అనే ఒక రోప్ లాగా ఉంటుంది, ఎర్రటి రోప్ లాగా ఒక 30 సెంటీమీటర్స్ రోప్ ఇది. ఈ రోప్స్ను మనము ఎకరాకు ఒక 158 నుంచి 160 ఈ మొక్కలకు కట్టుకోవడం వల్ల, అంటే ప్రతి 5 సార్లకు ఒక సాలు, ప్రతి సాల్లో ఒక 10వ మొక్కకు కట్టుకోవడం వల్ల పంట 30 నుంచి 40 రోజుల మధ్యలో ఈ పీబీ నాట్ను కట్టుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు. ముఖ్యంగా ఈ సంపర్క విచ్ఛిన్న ప్రక్రియను రైతు సోదరులు ఆచరించాలనుకున్నప్పుడు ఒక లార్జ్ ఎక్స్టెంట్లో, అంటే ఒక 40 నుంచి 50 ఎకరాల రైతులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సామూహికంగా ఈ పద్ధతిని చేపట్టవలసి ఉంటుంది. కాటన్ క్రాప్ను మనము డిసెంబర్ వరకు మాత్రమే కొనసాగించుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనవరి, ఫిబ్రవరి రైతు సోదరులు కొద్దిమంది నీటి ఆధారం కింద ఈ పంటను అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఇలా కొనసాగించడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జూలైలో విత్తుకొని డిసెంబర్లో తీసేసుకోవాలి పంట. ఒక 6 నెలలు పంట విరామం అయితే గులాబీ రంగు పురుగుకు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మనకు జనవరి నుంచి జూలై వరకు ఒక 6 నెలలు పంట విరామము, అంటే పత్తి అనేది ఆ పొలంలో లేకపోతే ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు కూడా తగిన ఆహారం లేక అవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి.